అండి, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు పర్ఫెక్ట్ డైలీ వ్లాగ్స్ అండి. ఈరోజు మీకు తెల్ల వంకాయల ఫ్రై చూపిస్తున్నాను. చాలా సింపుల్గా అయిపోతుందండి. సో ఒక ప్యాన్ పెట్టాను, జీలకర్ర వేసాను. ఓన్లీ జీలకర్ర, ఓకేనండి. ఓన్లీ జీలకర్ర అండ్ పచ్చిమిర్చి, ఆనియన్స్ ఫ్రై అవ్వాలి. కొంచెం శనగపప్పు వేస్తున్నానండి, ఇది ఫ్రై కాబట్టి. సో శనగపప్పు బాగా వేగాలండి. ఇప్పుడు నేను ఒక టిప్ అంటే కొంచెం డైరెక్ట్గా చెప్తున్నాను. మనకు డీమార్ట్లో ఉన్న ఎక్కడన్నా కసూరి మేతి అని దొరుకుతుందండి, అది తెచ్చుకోవాలి. ఇదిగోండి, ఇది పౌడర్, కసూరి మేతి పౌడరు. ఇది ఇలా వేసేసుకోవాలి. తాలింపులోనే వేయాలండి. లాస్ట్కి వేస్తే ఒక టేస్ట్ ఉంటుంది, తాలింపులు వేస్తే ఇంకా బాగుంటుంది. కొంచెం కరివేపాకు వేసుకోవాలి, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్. కమ్మని స్మెల్ వస్తుందండి చేసేటప్పుడే. పసుపు, ఉప్పు, కారం, ఉప్పు కారం మాత్రం కొంచెం వేస్తున్నానండి. ఇప్పుడు తర్వాత వంకాయలు ఫ్రై అయ్యాక మళ్ళీ వేసుకోవచ్చు. సో మనం సాల్ట్ వాటర్లో కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేస్తున్నాను. సాల్ట్ వాటర్లో కట్ చేసి ఎందుకు పెడతామంటే వంకాయలు చేదవ్వకుండా ఉంటాయి. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. చూడండి, మ్యాక్సిమం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం దంచిన వెల్లిపాయ వేసుకోవాలి. ఇలా అడుగుకి వేస్తే అది తొందరగా ఫ్రై అవుతుంది. ఆ ఫ్లేవర్ దీనికి వస్తుంది అన్నమాట. సో లాస్ట్ కొంచెం సాల్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోవాలి, కారం చూసుకొని కారం వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలండి, ఒక స్పూన్. చూడండి ఎంత బాగుందో. కలుపుకోవాలి. సో యమ్మీ టేస్టీ వంకాయ ఫ్రై. ఒక 3-4 మినిట్స్ లిడ్ పెట్టేసుకోవాలి. సో ఫ్రై రెడీ అయింది చూడండి వ్యూవర్స్. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్, సీ యూ. సో ఇదే అండి, నేను వేరే ఓవెన్ బౌల్లోకి తీసుకున్నాను. వంకాయ ఫ్రై అండి, వంకాయ ఫ్రై విత్ మెంతికూర స్పెషల్. చాలా బాగుంటుందండి టేస్ట్. ప్లీజ్ ట్రై ఇట్. ఓకేనండి.